ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మరొకసారి మీ అందరికీ మరి ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ప్రత్యేకమైన వర్తమానముతో ఈరోజు నేను మీ యొద్దకు వచ్చే ఉన్నాను. మరి దేవుని సంగమా ప్రియులారా, మరి దేవుని మాట మన జీవితాన్ని మారుస్తుంది. మరి దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట మనల్ని నిలబెడుతుంది. దేవుని మాట నువ్వు ఎందుకు వింటున్నావంటే నిన్ను బ్రతికించడానికి, నిన్ను జీవింప చేయడానికి, నిన్ను నిలబెట్టడానికి. ఆమేన్. నిన్ను జీవింప చేస్తుంది, నిన్ను బ్రతికింప చేస్తుంది, నిన్ను నిలబెడుతుంది. కాబట్టి దేవుని మాటలో చాలా శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తి కలిగిన మాటను మనము సాత్వికముతో అంగీకరించాలి. కాబట్టి నేను చెప్పబోయే ఈ కొన్ని మాటలు మీ హృదయమందు మీరు భద్రపరుచుకున్నట్లయితే ఈరోజు ఒక చక్కటి ఆశీర్వాదాలతో మీరు నింపబడతారు. ఒక బలమైన దేవుని తాకిడిని మీరు అనుభవిస్తారు. ఆమేన్. 2026లో దేవుడు ఒక ప్రత్యేకంగా మిమ్మల్ని తాకాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ 2026లో ఒక ప్రత్యేకమైనటువంటి నీ మాటను వినిపించండి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాటను దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటిది ఆ మాట అంటే, యేసు ప్రభువు దేవుడు మనల్ని తాకితే మన జీవితాలు ఎలా ఉంటాయి? యేసు నిన్ను తాకితే ఏం జరుగుతుంది? దేవుడు నిన్ను తాకినప్పుడు నీ జీవితము ఏమవుతుంది? నీ బ్రతుకేమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించామా? మనము యేసు దగ్గరికి వెళ్తాము, యేసు దగ్గర ప్రార్థన చేస్తాము, ప్రభువా నాకు స్వస్థత, నాకు ఆరోగ్యము, నాకు అప్పులు, నాకు ఇది, మనకు అది, ఇది అని ఎన్నో ప్రార్థనా రిక్వెస్ట్లతో, ప్రార్థనా విన్నపాలతో ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు మంచి దేవుడు కాబట్టి నీ ప్రార్థన అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే వింటాడు, ఆమేన్ అంటాడు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ కలిగి మనం ఉండాలి. ఏంటి ఆశ అంటే, దేవుడు నన్ను తాకాలి అన్న ఆశతో మనం నింపబడాలి. ఈ న్యూ ఇయర్ అంతా 2026 అంతా మనము ఎలా నింపబడాలి అంటే, ఒక ఆశ కలిగి మనం జీవించాలంటే దేవుని తాకిడి మనకు కావాలి. యేసు ప్రభు మనల్ని ముట్టుకోవాలి. యేసు ప్రభు నా బ్రతుకును ముట్టుకోవాలి, నా జీవితాన్ని ముట్టాలి, నా ప్రతి పరిస్థితిని ముట్టుకోవాలి. మరి దేవుని వాక్యము చెప్తా ఉంది, యేసు ప్రభు ముట్టుతే ఏం జరుగుతుంది? యేసు ప్రభు మనల్ని తాకినప్పుడు మనకి ఏం జరుగుతుంది? మన జీవితంలో ఎప్పుడైనా మనకి ఒక ఆలోచన వచ్చిందా? యేసు ప్రభు మనల్ని తాకిన వెంటనే, యేసు ప్రభు మనం ముట్టుకున్నప్పుడు మన జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో కొన్ని మాటలు ఈరోజు నేను మీకు వివరించాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా, అందుకాయన చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఈ 3వ మాట ఎంత చక్కటి మాట అంటే, దేవుని ప్రియులారా, ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసు దగ్గరకు వచ్చి అంటున్నాడు, యేసయ్యా నా రోగము తీసివేయండి, నా బాధ తీసివేయండి అంటున్నాడు. అయితే దేవుని ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆ కుష్ఠ రోగము దగ్గరకు ఉన్నటువంటి, ఆ కుష్ఠ రోగము కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, నీవు నాకిష్టమే అని చెప్పి చేయి చాపి ఆయన్ని ముట్టుకున్నాడంట. ఆమేన్. కుష్ఠ రోగము ఎంత భయంకరమైన రోగం అంటే, పాత నిబంధన కాలంలో ఈ రోగము కలిగిన వ్యక్తులు ఇంట్లో ఉండడానికి వీలు లేదు. గుడారము వెనక ఉండాలి, గుడారము బయట ఉండాలి, ఊరి అవతల ఉండాలి. వెలివేయబడిన జీవితము. కుష్ఠ రోగము అంటే అర్థము ఏంటిదంటే వెలివేయబడిన జీవితము, అపవిత్రమైనటువంటి జీవితాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు ఒక వ్యక్తిని ముట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? యేసు ప్రభు మనల్ని ముట్టుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, వెలివేయబడిన జీవితాలను దేవుడు బాగు చేస్తాడు. అపవిత్రమైనటువంటి జీవితాలను దేవుడు బాగు చేసే దేవుడు యేసు ప్రభు గనుక మన జీవితాలను ముట్టుకుంటే, మన బ్రతుకులను ముట్టుకుంటే, ఒకవేళ నువ్వు పాపముతో, శాపముతో, రోగముతో అపవిత్రమైపోయావేమో, నీ చూపులతో అపవిత్రమైపోయావేమో, నీ శరీరం అంతా అపవిత్రమైపోయిందో ఏమో,
లేవు. అయితే నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు నిన్ను ముట్టుకుంటే అపవిత్రమైన నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధీకరముగా, పరిశుద్ధునిగా దేవుడు మార్చగలడు. ఆమేన్. యేసు తాకిడిలో ఏముందంటే పరిశుద్ధత ఉంది. ఆమేన్. మొట్టమొదటిది యేసు ప్రభు మనల్ని ముట్టుతున్నప్పుడు మనకు పరిశుద్ధమైన జీవితం దొరుకుతుంది. యేసు ప్రభు మనల్ని ముట్టితే మనకేం జరుగుతుందంటే పరిశుద్ధమైన జీవితం వస్తుంది. ఒకవేళ నువ్వు అపరిశుద్ధంగా జీవిస్తున్నావు, ఇంకా యేసు ప్రభుని తెలుసుకున్నావు కూడా, ప్రార్థన చేస్తున్నావు కూడా, నీ లోపల అపవిత్ర కార్యాలున్నాయేమో, నీ దేహము అపవిత్రమైపోయిందేమో, నీ శరీరము మలినమైపోయిందేమో. అయితే గుర్తుంచుకో దేవుని బిడ్డ, నువ్వు దేవుని తాకిడి చేత తాకబడట్లేదన్నట్టు. ఒకవేళ దేవుడు నిన్ను తాకితే పాపాన్ని విడిచిపెడతావు దేవుని బిడ్డ. సమర స్త్రీ యేసు దగ్గరకు వచ్చింది. ఆమె ఏం చేసింది? సమర స్త్రీ ఇచ్చే నీళ్లను దేవుడు తాగాడు. ఏం జరిగింది? ఆమె పాపం అనే కుండను విడిచిపెట్టింది. సమరయ స్త్రీ, ఆమె ఒక వ్యభిచారము చేయబడినటువంటి ఒక స్త్రీ, యేసు ముట్టగానే, యేసు దగ్గరికి రాగానే ఆమె పాపాన్ని వదులుకుంది. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో ఉంటున్నావంటే నీకు యేసు స్పర్శ లేదు, యేసు తాకిడి నువ్వు అనుభవించలేదు. కాబట్టి ఇంకా మనము పదే 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 అదే పాపంలో మనం బ్రతుకుతా ఉంటాం, మనం అదే పాపంలో జీవిస్తూ ఉంటాం. యేసు ప్రభు మనల్ని తాకితే పాపంలో మనం ఉండలేమండి. ఆ మలినమైన జీవితాన్ని మనం ఇంకా మురికిగా ఉండాలని కోరుకోమండి. ఆ బురద కుంటలో ఉండాలని కోరుకోము. ఇంకా వ్యభిచారము, ఇంకా జారత్వము, ఇంకా పాపము మానలేని ఆ కన్నులు కలిగి ఉండలేము. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ముట్టితేనంట జీవితాలు పరిశుద్ధంగా మార్చబడతాయి. ఆమేన్. యేసు ప్రభు ముట్టితే నీ కన్నుల్లో పరిశుద్ధత వస్తుంది, నీ నోటిలో పరిశుద్ధత వస్తుంది, నీ చెవులలో పరిశుద్ధత వస్తుంది. ఆమేన్. యేసు ప్రభు నిన్ను ముట్టితే నీకేమొస్తుంది? పరిశుద్ధమైన జీవితం వస్తుంది. మరి ఎవ్వరు మనల్ని ముట్టుకున్నా మనకు పరిశుద్ధమైన జీవితం రాదండి. ఎక్కడికి పోయినా పరిశుద్ధమైన జీవితం రాదు. కానీ యేసు ప్రభువు నిన్ను ముట్టుకుంటే నీకు పరిశుద్ధమైన జీవితం వస్తుంది. వెలివేయబడినటువంటి అపవిత్రమైన ఈ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధమైన జీవితముగా, ఎన్నుకోదగినటువంటి జీవితముగా దేవుడు మనల్ని తాకుతాడు. ఆమేన్. ఇక రెండవది, యేసు ప్రభు మనల్ని ముట్టుకుంటే ఏమైతుందో చూద్దాం. మత్తయి సువార్త 9:25. జన సమూహము పంపు వేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఆమేన్. ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయములో 25లో ఒక కుమార్తె ఉంది. ఎవరు ఈ కుమార్తె అంటే యాయిరు కుమార్తె. ఆమె చనిపోయింది, ఒక చిన్నది చనిపోయింది. ఆ తండ్రి వచ్చి యేసు ప్రభును అడుగుతా ఉన్నాడు, నా కుమార్తె చనిపోయింది, నా కుమార్తెను బతికించండి అని. ఆ యాయిరు కుమార్తె ఆ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు అంట ఆ చిన్న దాని చెయ్యి పట్టుకున్నాడంట. ఆమేన్. ఇక్కడ 25 చెప్తున్నాడు, జన సమూహము పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఆమేన్. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మరణకరమైనటువంటి చిన్నదాన్ని యేసయ్య ముట్టుకోగానే తిరిగి ఏమయ్యిందండి? ఆ చిన్నది సజీవురాలిగా లేచి నిలబడ్డదండి. అదే రీతిగా ఒక రోజు ఒక విధవరాలి కుమారుడు హఠాత్తుగా చనిపోయాడు. ఆ యవ్వనస్తుని మోసుకెళ్ళిపోతా ఉన్నారు. ఆ తల్లి, ఆ విధవరాలు ఏడుస్తా ఉంది. యేసు ప్రభు అంటాడు, ఏమైందంటే ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు, పాడ మీద మోసుకెళ్తున్నారు అన్నప్పుడు యేసు ప్రభు ఆ పాడెను ముట్టుకున్నాడంట. ఆమేన్. యేసు ప్రభు ఆ చనిపోయినటువంటి ఆ విధవరాలి కుమారుని, ఈ యొక్క నాయుడు కుమార్తె చనిపోయింది, వీరిని ముట్టుకోగానే మరలా వీరికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఆమేన్. దీని అర్థం ఏంటిదంటే దేవుడు ముట్టుకుంటే చచ్చిపోయిన స్థితి మరలా చిగురింపచేస్తుంది. ఆమేన్. చనిపోయిన బ్రతుకును మరలా దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి పునర్జీవాన్ని ఇస్తాడు. ఆమేన్. చనిపోయి మోడుబారిపోయి ఎండిపోయిన మన బ్రతుకులను యేసయ్య బాగు చేస్తాడండి. మనం అనుకుంటాం, అయ్యో నా బతుకు ఇంతే, మోడుబారిపోయిన జీవితము, ఎందుకు పనికిరాని జీవితాలు, ఎందుకు నేను అవసరత లేనటువంటి నా స్థితి, నేను ఉన్నా నా భార్యకు పనికి రాదు, నేను ఉన్నా నా
పిల్లలకు పనికి రాదు, నేనున్నా నా ఇంటి వారికి ఉపయోగము లేదు, పాడైపోయింది నా బతుకండి, అందరూ వాడుకొని నన్ను వదిలేసినటువంటి ఈ జీవితము, ఎవ్వరికి ఉపయోగకరంగా లేనటువంటి నిర్జీవమైనటువంటి నా జీవితము అని బాధపడుతున్నావేమో. దేవుని బిడ్డ, యేసు ప్రభు ముట్టుతే చచ్చిన స్థితిని మరలా జీవింప చేస్తాడు. మోడు బారిపోయిన జీవితాలను మరలా దేవుడు చిగురింప చేస్తాడు. మరలా దేవుడు తన ఆత్మ చేత నీకు నూతన జీవాన్ని ఇస్తాడు. ఆమేన్. యేసు తాకిడిలో ఏముంది అంటే నూతనత్వం ఉంది. ఆమేన్. యేసు ప్రభు నిన్ను ముట్టుకుంటే నీకు పాత స్వభావం ఉండదండి. మరలా నువ్వు తిరిగి బ్రతుకుతావు. మరలా తిరిగి దేవుడు నూతనమైన ఆరంభాన్ని ఇస్తాడు. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో నూతనమైనటువంటి ఆరంభము లేదు, నువ్వు ఇంకా పాపములోనే ఉంటున్నావు, యేసు దగ్గరకు వస్తున్నావు అంటే మరలా యేసు ప్రభు యొక్క తాకిడి నువ్వు అనుభవించలేదు. ఒకవేళ నువ్వు యేసు ప్రభు తాకిడి నువ్వు అనుభవిస్తే నీ జీవితం ఏమైపోయి ఉంటుందంటే చచ్చిపోయిన నీ స్థితిని దేవుడు తిరిగి పునరుజ్జీవములోనికి నడిపిస్తాడండి. జీవింప చేసే శక్తిని దేవుడు ఇస్తాడు. నీకు మరలా నూతనత్వాన్ని ఇస్తాడు. మరలా నీ బ్రతుకు మీద నీకు ఆశనిస్తాడండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఆశ లేదండి, బ్రతుకు మీద ఆశ లేదండి, జీవితం మీద నాకు ఆశ లేదండి అని అన్నారనుకోండి, దేవుని బిడ్డలారా, దేవుని తాకిడి ఇంకా నువ్వు అనుభవించలేదు. ఒకవేళ యేసు ప్రభు నిన్ను తాకితే నీ జీవితంలో ఇక అంతము ఉండదు, ఇక మరణము ఉండదు, మరణ వేదన ఉండదు, వ్యాధి బాధలు ఇక నీకు ఉండవు. ఎందుకంటే దాంట్లో నుంచి దేవుడు నీకు ఏమి ఇస్తాడంటే నూతనత్వం ఇస్తాడు. నిన్ను మరలా దేవుడు రెస్టోరేషన్ లోనికి నడిపిస్తాడు. పునరుజ్జీవములోనికి, పునరుత్థాన జీవములోనికి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతాడు. చచ్చిపోయిన లాంటి మోడు బారిన నీ బ్రతుకును దేవుడు ముట్టుకుంటే నువ్వు చిగురిస్తావు. ఆమేన్. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ నువ్వు రోధిస్తున్నా, ఎక్కడ నువ్వు చిగురించలేని స్థితిలో ఉన్నా, మోడు బారిపోయి నష్టంలో కూరుకొని పోతూ ఉన్నా, నా ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు ఈ సంవత్సరం నిన్ను ముట్టితే నీ జీవితం నూతన ఆరంభంగా మార్చబడుతుంది. ఆమేన్. మొదటిది దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. రెండవది నూతనమైన ఆరంభము నీకు దేవుడు ఇస్తాడు. నూతనత్వములోనికి దేవుడు మరలా నిన్ను చిగురింపచేసి, మరలా నిన్ను బ్రతికింపచేసే జీవితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు యేసు ప్రభు తాకిడి ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, ఎవరిని యేసు ప్రభు తాకుతాడో వారి జీవితాల్లో దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ఇక మూడవది చూసుకుందాం దేవుని బిడ్డలారా. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 28 మనం ఒక్కసారి చూసుకుందాం. మత్తయి సువార్త. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, నీ నమ్మిక చొప్పున మీకు కలుగును. ఆయన వారి కన్నులను ముట్టి, ఒక్కసారి మరి చదువుకుందామండి. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి ఏం చేశాడంట? గుడ్డివారు యేసు దగ్గరికి వచ్చారంట. ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, ఆమె కలుగునుగాక అన్నాడంట. గుడ్డివారండి, అంధత్వంలో ఉన్నటువంటి వారు దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు వారిని ముట్టుకున్నాడు. ముట్టుకున్న వెంటనే ఏం జరిగిందో తెలుసా? వారి కన్నులు తెరవబడ్డాయి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన జీవితాలను ముట్టుకుంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆమేన్. మూసుకుపోయిన ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరిపించగలడండి. శరీర రకంగా దేవుడు కళ్ళను ముడితే కళ్ళు తెరవబడ్డాయి గుడ్డివానికి. మరి ఆత్మీయ నేత్రాలు మనకు తెరవబడతాయి అండి. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది యోగ్యకరమైందో, ఏది అయోగ్యకరమైందో, ఏది నీతి కలిగిందో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది మంచిదో వివేచించేటువంటి జ్ఞానాన్ని, ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుస్తాడండి. ఆమేన్. యేసు ప్రభు ముట్టితే మనకేం దొరుకుతుంది? మన ఆత్మీయ నేత్రాలు వెలిగించబడతాయి. మనం ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టము. నీ దృష్టి మొత్తం ఎవరి మీద ఉంటది? ఆత్మీయ నేత్రాలు, స్పిరిచువల్ ఐస్, ఇవి ఓపెన్ అయితే మీ యొక్క దృష్టి అంతా ఎవరి మీద ఉంటదండి? ఎవరి మీద ఉంటది? యేసు ప్రభు మీద ఉంటది. ఆయన కార్యాల గురించి ఉంటది. ఆయన మీదనే
నీ ధ్యాస ఉంటది. ఒకవేళ నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడకుండా నీ మనసు ఇటు అటు పరిగెత్తుతుంది అనుకోండి, అమ్మాయిల వెంట, లేకపోతే పొరుగు వారి వెంట, వీళ్ళ వెంట, వాళ్ళ వెంట, వీరిట్లుండ్రు, వాళ్ళట్లుండ్రు, నేను ఇట్లా లేను, వాళ్ళట్లున్నారు అని ఊకే పదే పదే ఇతరులతో మన జీవితాలను టాలీ చేసుకుంటూ మనల్ని మనమే కించపరుచుకుంటూ అవమానముతో మనం ఉంటున్నాం అనుకోండి, మనం ఎక్కడున్నామో తెలుసా? అంధత్వంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన అంధత్వాన్ని పోగొట్టాలంటే యేసయ్య మనల్ని తాకాలి. నువ్వు యేసు ప్రభువు నిన్ను ముట్టుకుంటే నీ నేత్రాలు తెరవబడతాయి. ఏ నేత్రాలు? ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. నువ్వు ఆత్మీయ కోణంలో చూస్తావు. ఎవరితో మాట్లాడినా, ఏది చేసినా నీకేముంటదంటే ఆత్మరేలములో నువ్వు పరిశోధించి నడుచుకుంటావు. ఆమేన్. ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు ఉన్నప్పుడు, తెరవబడినప్పుడు నువ్వు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాల ఊటను నువ్వు చూడగలుగుతాము. ఆమేన్. హాగరు ఏడుస్తుందండి. తన కుమారుడికి నీళ్లు లేక ఏడుస్తున్నప్పుడు ఊట అక్కడే ఉంటది. ఎప్పుడైతే దేవుడు హాగరు కన్నులను తెరిచాడో అక్కడ లేఖనము రాయబడి ఉంటది. హాగరు నేత్రాలు తెరవబడినప్పుడంట, కన్నులెత్తి చూసినప్పుడంట ఎదురుగా ఒక కుంట కనబడిందంట, నీళ్ళ ఊట కనబడిందంట. దేవుని బిడ్డలారా, మనము మామూలు నేత్రాలతో చూసినప్పుడు ఇది చిన్న శ్రమనే పెద్ద కొండలాగా కనబడుతుంది. అయ్యో, నేను ఈ శ్రమ ఎలా తట్టుకోగలను, అయ్యో ఈ బాధలో నుంచి నాకు విముక్తి ఏంటిది, అయ్యో ఈ వేదన నన్ను ఎందుకు ఇలా వేధిస్తుంది అని మనం ఏం చేస్తామంటే భయపడిపోతా ఉంటాం, బంబెలెత్తిపోతా ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఆ చిన్నది చూసి కొండలాగా మనము ఫీల్ అయిపోతాము. మనం అక్కడనే మన విశ్వాసాన్ని కోల్పోతామండి. ఒకవేళ మనం అంధత్వంలో ఉంటే మన విశ్వాసాన్ని మనం ఏం చేస్తామంటే కోల్పోతాము. ఎప్పుడైతే యేసు ప్రభువు మనల్ని తాకినప్పుడు మన ఆత్మీయ నేత్రాలు, అంధత్వం అనేది దేవుడు తొలగించి వేస్తాడు. మూడవది ఏంది? యేసు ప్రభు నిన్ను తాకినప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఆత్మీయ నేత్రాలు. యేసు ప్రభు నన్ను ముట్టినప్పుడు నాకు ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆమేన్. ఒకవేళ ఈ లోక రీతిగా నేను ఆలోచిస్తూ ఉన్నావంటే ఇంకా నువ్వు అంధత్వంలోనే ఉన్నట్టు, యేసయ్య స్పర్శ నీకు లేనట్టు, యేసు తాకిడి ఇంకా నువ్వు అనుభవించలేదు. ఒకవేళ యేసు మనల్ని తాకితే, యేసు మనల్ని ముట్టితే ఈ లోక సంబంధమైనటువంటి వాటితో నీ స్నేహము ఉండదు. ఈ లోకంలో ఉండే వ్యక్తులతో నువ్వు సహవాసం చెయ్యవు. తాగే వారితో, తిరిగే వారితో, సినిమాలు చూసే వారితో, క్లబ్ల వెంట ఉండే వారితో నువ్వు సహవాసం చెయ్యవు. ఎందుకో తెలుసా? నీ ఆత్మ ఎక్కడుంటుంది? ఆత్మీయ రేలంలో నీ కన్నులు చూస్తూ ఉంటాయి. ఈ లోక సహవాసముతో నువ్వు సహవాసము చెయ్యవు, కానీ దేవునితో నువ్వు సహవాసం చేస్తావు. ఆమేన్. నీ సహవాసం ఎవరితో ఉంటుందండి? విశ్వాసితో ఉంటది నీ సహవాసం, దేవునితో ఉంటది సహవాసం. కానీ నీ సహవాసం అనేది సాతానుతో ఉండదు. దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటిది దేవుడు మనకు ఏమిస్తున్నాడు? ఆయన తాకుతున్నప్పుడు పరిశుద్ధమైన జీవితం ఇస్తున్నాడు. రెండవది దేవుడు ఏమిస్తున్నాడు? నూతనమైనటువంటి ఆరంభాన్ని, చిగురులు ఇంచే జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. చచ్చిపోయిన స్థితిని మరలా దేవుడు మనకు రెస్టరేషన్ దేవుడు ఇస్తున్నాడు. ఆమె ఇక మూడవది ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. యేసు ముడితే ఏమైతుందండి? ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. ఇక నాలుగవది మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనాన్ని చూసుకుందాం. 3 రోజులు యేసయ్య ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసిన తర్వాత ఆకలేసింది. భోజనం పెట్టమన్నప్పుడు మా దగ్గర ఏం లేదండి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు యేసయ్య అంటాడు, 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గరకు తీసుకురండి అంటాడు. ఈ 14, 19 ఒక్కసారి చదువుకుందాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. 21 చదువుదాం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినువారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19, 20, 21 అద్భుతమైన దేవుని మాటలండి. దేవుడి దగ్గరకు తీసుకొచ్చారు. దేన్ని తీసుకొచ్చారంట? రొట్టెలు తీసుకొచ్చారు, చేపలు తీసుకొచ్చారు. దేవుడు ఆ రొట్టెలను చేపలను పట్టుకున్నాడు. ఆమేన్. ఆయన పట్టుకొని ఆశీర్వదించి విరిచాడా? దూరంగా ఉండి 5 రొట్టెలు 2 చేపలు దీవించబడును గాక అన్నాడా? చెప్పండి. ఆయనే రొట్టెలను చేపలను పట్టుకున్నాడు అంటే ఏం చేశాడు? తాకాడు, ముట్టుకున్నాడు. దేవుడు ముట్టుకుంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దీవెనకరంగా
మార్చబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నిన్ను ముట్టుకుంటే, దేవుడు నిన్ను తాకితే, నువ్వు ఇతరులకు దీవెనకరంగా దేవుడు చేస్తాడు. నీవు నీ ఇంటికి దీవెనకరంగా ఉంటావు, నీ పట్టణానికి దీవెనకరంగా ఉంటావు, నీ భర్తకు దీవెనకరంగా ఉంటావు, నీ పిల్లలకు దీవెనకరంగా ఉంటావు, నువ్వు దేశానికి దీవెనకరంగా ఉంటావు. నిన్ను అనేకులకు దీవెనకరమైనటువంటి విస్తారమైన దీవెనలు దేవుడు నువ్వు అనుభవించే వ్యక్తిగా చేస్తారండి. వారు తిని మిగిలిన గంపలు ఎన్నంట, ఇంచుమించు 5,000 మంది తిన్న తర్వాత 12 గంపల ఆశీర్వాదం. ఆమేన్. యేసయ్య ముట్టుకుంటే మనకు మోర్ అండ్ మోర్ బ్లెస్సింగ్స్ అండి. మనము దీవించబడి ఇంకా ఇతరులకు కూడా ఇవ్వగా మన దగ్గర మిగిలిపోతాయి. ఆమేన్. కొరత లేని జీవితం దేవుడిస్తాడు. ఆమేన్. ఒకటి, నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నావు. రెండవది, సమృద్ధిగా ఉంటది. ఎంత తిన్నా నీ దగ్గర ఆశీర్వాదం ఉంటది. ఆమేన్. చెప్పండి అందరూ. ఎంత తిన్నా, ఎంత నువ్వు అనుభవించినా, యేసు ప్రభు నిన్ను ముట్టుకుంటే నీ ఆశీర్వాదాలు తరిగిపోవు. ఆమేన్. నీ ఆశీర్వాదాలు తగ్గిపోవు, అవి పెరిగినాయి. ఆమేన్. పెరుగుతూనే ఉంటది. 5 రొట్టెలు 2 చేపలు, కానీ యేసు ముట్టుకున్నాడు, 5,000 మంది తిన్నారు, అయినా ఆశీర్వాదం అనేది తగ్గలేదండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎంత మందికి దీవెనకరంగా ఉన్నాయి? 5,000 మందికి దీవెనకరంగా ఉండి మిగిలినవి 12 గంపలు. అంటే ఇంకా స్టోర్ చేసుకునేంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆమేన్. ఇతరులకు నీవు దీవెనకరంగా ఉండి మళ్ళీ నీ దగ్గర ఆశీర్వాదాల గంప ఉంటుంది. ఆమేన్. ఎప్పుడు యేసు ప్రభువు నిన్ను ముట్టుకున్నప్పుడు నీ దగ్గర కొలత లేని ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక 5వది ఒక్కసారి చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 40 నుంచి 41. అందరం ఒకసారి చూద్దాం. యేసు ముట్టుకుంటే మన జీవితంలో ఏం జరుగుతుంది? లూకాసు వార్త 4వ అధ్యాయం 40-41. సూర్యుడు అస్తమించుచూ ఉండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని ముట్టుకుంటే మనకి ఏం జరుగుతుందంటే, రోగముల నుంచి నువ్వు విడిపించబడతావు. ఏ రోగము? నానా విధములైనటువంటి రోగములు, భయంకరమైనటువంటి ప్రాణాంతకరమైన రోగములు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు. ఏ రోగమైనా, చిన్న రోగమైనా పెద్ద రోగమైనా, అది ఏ రోగమైనా, అది ఎయిడ్స్ అయినా, అది క్యాన్సర్ అయినా, అది బీపీ అయినా, అది షుగర్ అయినా, థైరాయిడ్ అయినా, అది ఆర్థరైటిస్ ప్రాబ్లం అయినా, అది స్కిన్ డిసీజ్ అయినా, అది ఈట్రోసిస్ ప్రాబ్లమ్స్ అయినా, అవి గడ్డలైనా, ఏ రోగమైనా నా యేసయ్య ముట్టుకుంటే ఆ రోగికి స్వస్థత. ఆమేన్. యేసయ్య ముట్టుకున్నాడా, నీ రోగము దగ్గర నుంచి పారిపోతుంది. ఆమేన్. యేసు ప్రభు ముట్టుకున్న వెంటనే రోగమట ఇక నిన్ను ఏలదంట. రోగాలు మన మీద ప్రభుత్వము చెయ్యదు. ఎప్పుడు మన మీద రోగం ఉంటుందో తెలుసా? యేసయ్య చెయ్యి మన మీద లేకపోతే రోగం ఉంటది. యేసు ప్రభు మనల్ని ముట్టుకుంటే రోగము నీ యొద్ద నివాసం ఉండదు. ఆమేన్. యేసయ్య ముట్టుకుంటే ఏ రోగానికి తావు లేదండి, ఏ రోగానికి అవకాశము లేదు. అంతేకాదు, కానీ ఇక్కడ చెప్తున్నారు, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి దయ్యాలు వదిలిపోయాయంట. ఆమేన్. యేసు ప్రభు తాకుతే దయ్యాలు కూడా నిలవలేరువండి. ఎలాంటి అపవిత్ర ఆత్మలైనా, ఎలాంటి దుష్ట శక్తులైనా, ఎలాంటి మంత్రశక్తులైనా యేసయ్య ఒక్కసారి తాకాడంటే దుష్టాత్మలన్నీ పారిపోతాయి. ఆమేన్. అంటే యేసు ముట్టుకుంటే మనకు విడుదల కలుగుతుంది. 5వ మాట ఏంటిది? యేసు ముట్టుకుంటే మనకు విడుదల. ఇంకా నువ్వు విడుదల పొందలేదా, విడిపించబడతలేవా అంటే అర్థం ఏందో తెలుసా? ఇంకా యేసు నిన్ను ముట్టుకోలేదు. ఆమేన్. యేసు కనుక నిన్ను ముట్టుకుంటే నువ్వు విడుదల పొందుతావు. యేసు కనుక నువ్వు ముట్టుకుంటే నువ్వు శాపం నుండి, పాపం నుండి, రోగము నుండి, దురాత్మ శక్తుల నుంచి నువ్వు విడిపించబడతావు. యేసయ్య తాకిడి మనకు కావాలి. ఆమేన్. ఆయన తాకిడిలో ఉన్న స్వస్థత, ఆయన తాకిడిలో ఉన్న విడుదల మనకు కలుగుతుంది. యేసయ్య ముట్టుకుంటే మనకు స్వస్థత, విడుదల కలుగుతుంది. విడుదల, స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతి బలహీనతలలో నుంచి, ప్రతి దాంట్లో నుంచి ఒకరోజు యేసయ్య దగ్గరికి 18 సంవత్సరాల నుంచి ఉన్న నడుము వంగిపోయిన ఒక స్త్రీ వచ్చింది. లూకాసు వార్త 13:12 దేవుడు అంటాడు, ఆమెను నీ
వ్యాధి బలహీనతలలో నుండి నీవు విడుదల పొంది ఉన్నావంటాడు. చూడండి, ఎన్ని రోగాలైనా, ఎన్ని ఆత్మల చేత పీడించబడుతున్న దేవుని బిడ్డలారా, ఏండ్ల తరబడి నిన్ను సతాయిస్తుందా, ఏండ్ల తరబడి నిన్ను వేధిస్తుందా? దేవుని బిడ్డలారా, యేసయ్య తాకిడి నిమిషంలోని విడుదల. ఆమేన్. సువార్త 13:12 దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఆమేన్. యేసు ముట్టుకుంటే క్షణాల్లోనే అద్భుతం. ఆమేన్. చెప్పండి. చివరిగా ఏంటిది? ఎంత సమయం పట్టిందండి? 18 ఏళ్ల నుంచి బాధపడుతుంది. 18 years నుంచి ఆమె నడుము వంగిపోయింది, లేవలేని స్థితి, బాధపడుతా ఉంది. యేసు ప్రభు చూసిండంట, అమ్మా దా అన్నాడంట, పిలిచాడంట. ఆమె మీద చేతులుంచగానే ఇమ్మీడియట్లీ, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది, ఇమ్మీడియట్లీ హీల్ అయిపోయిందంట. ఆమేన్. యేసు ముట్టుకుంటే రోజులు పట్టవండి, సంవత్సరాలు పట్టవు, నెలలు పట్టవు, కానీ నిమిషాలు, సెకండ్స్ లోనే దేవుడు మనకి ఏమిస్తాడు? అద్భుత కార్యము చేస్తాడు. నిమిషాల్లోనే, సెకండ్లోనే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలోనే దేవుడు మిరకిల్స్ చేస్తాడు. ఆమేన్. కాబట్టి యేసు తాకిడి ఎవరికి కావాలి? మనకు కావాలి. యేసు ఈ సంవత్సరము ఎవరిని తాకాలని ఆశపడుతున్నావు? యేసు ఒకవేళ ఈ సంవత్సరంలో నువ్వు తాకాలని కోరుకుంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తావు. తర్వాత నువ్వు చిగురించే జీవితము, నూతనమైన ఆరంభ జీవితాన్ని జీవిస్తావు. మూడోది ఏంటిదంటే, చెప్పండి, మూడోది ఏంటిది? ఆత్మీయ నేత్రాలు నీ జీవితంలో వెలిగించబడతాయి. నాలుగోది ఏంటిది? ఇతరులకు దేవుడు దీవెనకరంగా చేస్తాడు. మొదటిదేమో నువ్వు పరిశుద్ధంగా ఉండే రకంగా దేవుడు నీ జీవితాన్ని దీవిస్తాడు. రెండవదేమో దేవుడు నీకు నూతనమైన ఆరంభము, చిగురింపును దేవుడు ఇస్తాడు. మూడవదేమో ఇతరులకు నువ్వు దీవెనకరంగా మారుస్తాడు. నాలుగవదేమో ఆత్మీయ నేత్రాలను దేవుడు నీకు వెలిగిస్తాడు. ఐదవదేమో ఎలాంటి రోగమైనా, ఎంత భయంకరమైన రోగమైనా, ఏ చేతబడులైనా, ఏ మాంత్రిక శక్తులైనా దేవుడు విడుదల, స్వస్థత ఇస్తాడు యేసు ముట్టుకున్నప్పుడు. ఇక చివరిది, యేసు ముట్టుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మిరకల్స్ జరుగుతాయి. ఆమేన్. మిరకల్స్ జరగాలంటే ఎన్నో ఏళ్ళు ఎదురు చూడనక్కర్లేదు, ఎన్నో రోజులు చూడనక్కర్లేదు. యేసు ముట్టిండా వెంటనే బాగవుతారు. ఆమేన్. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ముట్టుకుంటున్నప్పుడు మన జీవితంలో ఈ కార్యాలు తప్పకుండా జరుగుతాయండి. దేవుని లేఖనం సెలవిచ్చింది, యేసు ముట్టుకుంటే ఇలా జరిగింది అని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఆశపడదాం. యేసయ్య ఈ సంవత్సరం అంతా మొదటి నుండి ఇప్పటి వరకు నువ్వు కాచి కాపాడుతున్న దేవుడా, ఇక ఈ రోజు నుంచి చివరి వరకు నీ తాకిడి నాకు కావాలయ్యా, నీ యొక్క స్పర్శ నాకు కావాలి, నువ్వు నన్ను ముట్టుకోండి ప్రభువాని మనము దేవుడి దగ్గర ప్రార్థిస్తే, దేవుని అడిగితే, దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితాన్ని ముట్టుకున్నప్పుడు ఈ 5-6 రకాల దీవెనలతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి మనమందరము దేవుని తాకిడిని కోరుకుందాం. మనము ఏది కోరుకుందాం? మన జీవితంలో ఎవరి తాకిడి మనల్ని ఎవ్వరు తాకోదు, కానీ మనల్ని ఎవరు తాకాలి? యేసు మనల్ని తాకితే మన జీవితాలు మారుతాయి. ఆమేన్. నీ జీవితం మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే ఎవరు ముట్టుకోవాలి? చెప్పండి. యేసు ప్రభు నన్ను ముట్టుకుంటే నా జీవితం మారుతుంది. యేసు ప్రభు నన్ను ముట్టుకుంటే నా బ్రతుకు మారుతుంది, నా పిల్లలు మారుతారు, నా భర్త మారుతారు, నా స్థితులు మారుతాయి, అప్పులు మారిపోతాయి, మరణములో నుంచి నేను విడిపించబడతాను, నేను గొడ్రాలి తరములో నుంచి విడిపించబడతాను, నేను సకలమైన రోగముల నుంచి విడిపించబడతాను. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఇప్పటి వరకు దేవుని తాకిడి నువ్వు కోరుకున్నావో లేదు, అయితే అవకాశం, దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఇప్పుడే ఈ సమయమందు మోకరించు, నాతో కలిసి ప్రార్థించు. దేవా, ఇదిగో ఈ తాకిడి నాకు కావాలయ్యా, నీవు నన్ను ముట్టుకో ప్రభువా. అయ్యా, ఇదిగో 18 ఏళ్ల నుంచి నైనా ఆ స్త్రీని ముట్టుకున్న దేవుడవు, నాయన కుమార్తె చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ముట్టుకున్న దేవుడవు, ఆ 5 రొట్టెలు 2 చేపలు ముట్టుకునే దేవుడవు ప్రభువా. అయ్యా, ఇదిగో కుష్టి రోగిని, వెలివేయబడిన జీవితాన్ని ముట్టుకున్న దేవుడవు, వారిని దీవించినట్టుగా నన్ను దీవించండి యేసయ్యా. అయ్యా, పరిశుద్ధత లేని నా బ్రతుకును ముట్టుకొని పరిశుద్ధముగా మార్చండి అయ్యా.
అయ్యా అంధత్వంలో కూరుకుపోతున్న నా బ్రతుకును ముట్టి ఆత్మీయ నేత్రాలు వెలిగించి నేను ఆత్మలో సాగుటకు సహాయము చేయండి ప్రభువా. అయ్యా తండ్రి, నా జీవితము పనికిరాని నన్ను ఇతరులకు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. వ్యాధి బాధలతో అయ్యా అపవిత్ర ఆత్మలతో కొట్టుమిట్టాడుతున్న నన్ను ముట్టుకొని విడుదల చేయండి ప్రభా. అయ్యా అనేక సంవత్సరాలు అనేక నెలలు అద్భుతము కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఉద్యోగములో అయ్యా, వివాహ జీవితంలో అయ్యా, ఇదిగో పిల్లల విషయంలో నాయన, కుటుంబ ఆర్థిక సమస్యల విషయంలో అనేక సంవత్సరాలు అద్భుతము కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నువ్వు ముట్టుకుంటే అద్భుతం జరుగుతుందయ్యా. నువ్వు ముట్టుకుంటే మాకు వివాహాలు అవుతాయ్యా. నువ్వు ముట్టుకుంటే మా గర్భాలు తెరవబడతాయి నాయనా. నువ్వు ముట్టుకుంటే మా అప్పులు పోతాయి యేసయ్యా. అయ్యా నువ్వు ముట్టుకోండి ప్రభు, అందరం అడుగుదాం. నువ్వు ముట్టుకోండి యేసయ్యా. ఇప్పుడే ఈ క్షణములోనే మమ్మల్ని ముట్టి నీ సన్నిధి చేత నీ ఆశీర్వాదాలకు పాత్రులుగా మమ్మల్ని తయారు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ తాకిడి చేత మేము నిలిచినట్లుగా దీవించబడినట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.